బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యాపై యుక్రెయిన్ వరుస దాడులకు దిగింది. ఎయిర్ బేస్లపై దాడి మరొక ముందే సబ్మెరైన్ బేస్లపై యుక్రెయిన్ దాడులకు దిగిన అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్ రష్యా న్యూక్లియర్ బాంబర్స్ మీద దాడికి దిగింది కొద్దిసేపటి క్రితం. మరి ముఖ్యంగా సిబేరియాగా మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ దాడులకు దిగింది అనేది మనకు అందిన సమాచారం. అయితే అది మర్చిపోకముంది ఇప్పుడు ఎయిర్ బేస్లకు సంబంధించి ఆ ఘటన మర్చిపోకముంది ఇప్పుడు సబ్మెరైన్ బేస్లపై యుక్రెయిన్ దాడులకు దిగడం ఒకంత ఆశ్చర్యాన్ని కాదు, మరింత షాక్ ని కలిగిస్తోంది. రిమెంబర్, ఈ 3 ఏళ్లలో ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా 4300 కిలోమీటర్ల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, యుక్రెయిన్ ఈరోజు దాడి చేసిన డ్రోన్ దాడికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ సిబేరియా ఎక్కడ ఉంటుందో తెలుసా? బెలియా ఎయిర్ బేస్ సిబేరియా అనేది దాదాపుగా 4300 కిలోమీటర్లు 4300 కిలోమీటర్లకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మాస్కోకి సంబంధించి TU-95 TU-22 అని ఈ వీటిని విధ్వంసం సృష్టించామని చెప్పి యుక్రెయిన్ చెబుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ 3 ఏళ్ల కాలంలో ఇంతకు మించిన దాడి బహుశా ఎప్పుడు రష్యా చూసి ఉండదు. దాదాపు 4000 కిలోమీటర్ల పైన అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటోంది SBU, ఇది యుక్రెయిన్కి సంబంధించిన సెక్యూరిటీ సంస్థ ఏమంటుందంటే, ఎనిమీ స్ట్రాటజిక్ బాంబర్స్ని మేము పేల్చేసాం అంటూ కూడా చెప్పుకొస్తోంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ దాడి తీవ్రత ఎంత తీవ్రతతో వెళ్ళి ఉంటుందనేది. ఈ సిచ్యువేషన్లో అక్కడ గవర్నర్ రియాక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోండి. ఎక్కడ గవర్నర్? రష్యాకు సంబంధించి ఏ ప్రాంతం అయితే దాడి చేశారో ఆ ప్రాంత గవర్నర్ రియాక్ట్ అయ్యారు. ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు, ఎస్ దాడి చేసింది అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఆ దాడికి సంబంధించి తీవ్రత ఏంటి, ఎంతమంది మరణించారు, లేకపోతే ఏ మేరకు విధ్వంసం జరిగింది, ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. BBC కూడా అంశానికి సంబంధించి చెప్తోంది ఏంటంటే కనుక ఎయిర్ బేస్ మీద ముర్మాన్స్క్లో అనదర్ రష్యన్ స్ట్రాటజిక్ ఏవియేషన్ అంటూ చెబుతోంది. రష్యన్ మీడియా కన్ఫర్మ్ చేసిందంటూ డ్రోన్ అటాక్కి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ అనేది యాక్టివేట్ అయిందంటూ కూడా ఇవన్నీ అంశాలు ఇటు అంతర్జాతీయ మీడియా సంస్థ BBC కూడా కోట్ చేస్తోంది. యుక్రెయిన్ సోర్సెస్ని కోట్ చేస్తూ. సో ఈ నేపథ్యంలోని దాదాపుగా 472 డ్రోన్ అలాగే 7 మిసైల్స్ని ఆదివారం ప్రయోగించిందట. ఆదివారం ఒక్కరోజే అంటే అర్థం చేసుకోవచ్చు. రష్యా లాంచ్ చేసింది యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అంటూ ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటున్నారు. యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఏం చెబుతుందంటే బరాజ్ ఆఫ్ డ్రోన్స్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. మరి ముఖ్యంగా 472 డ్రోన్లను 7 మిసైల్స్కి సంబంధించి యుక్రెయిన్ మీద రష్యా ప్రయోగించిందంటూ యుక్రెయిన్ చెబుతోంది. యుక్రెయిన్ ఏమంటోంది? రష్యా మీద దాడి చేశామంట. అంటే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు దాడిని తీవ్రతరం చేశారు. ప్రస్తుతం సబ్మెరైన్కి సంబంధించి దాడి చేయడం అంటే ఒకవేళ అక్కడ డ్యామేజ్ జరుగుంటే అది తీవ్రమైన నష్టాన్ని ఇటు రష్యాకు కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎయిర్ బేస్కి సంబంధించి దాడి చేసింది. ఆ విజువల్స్ మనం చూసాం. దాదాపుగా 40 విమానాలు, అవి కూడా న్యూక్లియర్ వెపన్స్ని మోసుకు వెళ్ళ సామర్థ్యం ఉన్న ఆ విమానాలని పేల్చేస్తామంటూ యుక్రెయిన్ స్వయంగా చెబుతోంది. ఇటు రష్యాకి సంబంధించి ఆ ప్రాంత గవర్నర్ కూడా దీన్ని ధృవీకరించడం జరుగుతోంది. ఏమని? దాడి అయితే జరిగిందని చెప్తున్నారు. బట్ ఏ మేరకు డ్యామేజ్ జరిగిందనేది ఎవరు ధృవీకరించడం లేదు. ఎక్కడ అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా ఇంకా రావటం లేదు. బట్ బ్యాక్ టు బ్యాక్ బుత్తింగ్ మాత్రం ఇది బిగ్ షాక్స్ అనే చెప్పుకోవాలి ఒకవేళ ఈ వార్తలు కనుక ధృవీకరించిన పక్షంలో. ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం, యుద్ధ వాతావరణంలో అంత వేగంగా ధృవీకరణ రాదు. ప్రతిదాడి చేసిన తర్వాత ప్రతిదాడిలో తాము విజయం సాధించాక మాత్రమే ఎస్ మేము చేసిన దాడి ఇది, ఈ దాడిలో మరి ముఖ్యంగా ప్రత్యర్థికి సంబంధించి ఢీకొట్టి దాంట్లో విజయం సాధించిన తర్వాత చెప్పుకుంటూ ఉంటారు, ఎస్ ఈ మేరకు దాడి చేశాం, ఎంత నష్టం చవి చూడడం జరిగిందంటూ కూడా. సో ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. బట్ ఈ దాడికి సంబంధించి ఎక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఆ దాడికి సంబంధించి కన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఎంత మేరకు నష్టం చేకూరింది అనే అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఎటువంటి ప్రభావాన్ని చూపించవచ్చు, దాంతోపాటు దీనివల్ల ఎటువంటి
పరిస్థితులు మారే అవకాశం ఉంది. జియో పాలిటిక్స్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించవచ్చు. వీటిని మీ ముందు ఉంచడం, మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్త చర్యలో భాగంగానే కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఆ సందర్భంలో సైరన్స్ ఏ స్థాయిలో మోగుతున్నాయో ఒకసారి చూద్దాం. Another big breaking news చూస్తున్నారు. రష్యాకు దెబ్బ మీద దెబ్బ పడుతోందా? మరి ముఖ్యంగా 2022లో రష్యా యుక్రెయిన్ పై ఆక్రమణ కావచ్చు, లేకపోతే యుద్ధం ప్రారంభించిన తర్వాత రష్యాకు ఈ 3 ఏళ్లలో ఎప్పుడూ చవిచూడని ఆ నష్టాన్ని ఈరోజు యుక్రెయిన్ రష్యాకు చూపిస్తోందా? ఆ దాడుల తీవ్రతను పెంచిందా? అపారమైన నష్టం కలుగుతోందా రష్యాకు? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసినా ఈ విజువల్స్ రష్యాపై, ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ రష్యాపై దాడి చేస్తుంది. రష్యా ఆ విజువల్స్ చూడొచ్చు మీరు. ప్రస్తుతం ఎయిర్ బేస్లపై దాడి మరొక ముందే కొద్ది గంటల వ్యవధిలోనే ఇప్పుడు సబ్మెరైన్ల బేస్పై దాడి చేస్తుంది యుక్రెయిన్. మరి ముఖ్యంగా సెవరోమెన్స్క్ ఈ బేస్ పై యుక్రెయిన్ దాడులకు దిగింది. ఈ బేస్లోనే రష్యన్ న్యూక్లియర్ ఆర్మ్డ్ సబ్మెరైన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ బేస్లోని రష్యాలోని 300 న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉన్నాయి అంటూ చర్చ జరుగుతోంది. అంతకుముందు కీలకమైన ఎయిర్ బేస్లపై యుక్రెయిన్ డ్రోన్ దాడికి దిగింది. ఈ నేపథ్యంలో 40కి పైగా రష్యన్ బాంబర్ విమానాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం.